భద్రాద్రి గారు ఏం చేయాలంటే ఎవరో తీసుకున్న విగ్రహాన్ని తీసుకొస్తూ ఇది దొంగ అటు పక్కన విశ్వనారాయణ ఉండేది. ఈ దొంగలో తీసుకొచ్చుకుంటే ఈ ఊరి బయట ఈ చాలలో ఒక చెట్టు కింద వాళ్ళ రాజకీయ విశ్రాంతి తీసుకొని తెల్లని బండి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే తెల్లవారు వేసిన తర్వాత బండి కట్టే బండకి వాళ్ళు ఎదురు నాగలేదు. ఏ డబ్బా ఎదురు పెట్టేది అలాగే వాసన పెట్టేసి వాళ్ళు ఇంకో చెప్పబడ్డారు. గత 2 సంవత్సరాల నుండి మన భక్తాంజనేయ స్వామి వారి ఆలయ సన్నిధిలో దాతల సహకారంతో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యాన ఎంతో ఆగరంగా వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ఆడబిడ్డలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అన్నదానం కాదు, అన్నప్రసాదం. అన్నప్రసాదం అంటే ఎంతో సేవా దృక్పథంలో చేసే ఒక మంచి పని. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది మనందరూ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపడుతున్న ముఖ్యంగా ఆలయ కమిటీ వారికి, మన రజనీ గారు, మా ఆడబిడ్డ రజనీ గారికి, మరియు ఆ పక్కన ఉన్న ఆడబిడ్డలు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అందుకని అందరూ కూడా బంధుమిత్రులే, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నప్రసాదం ఒకటే కాకుండా ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, గణపతి నవరాత్రులు కానీ ఎంతో వైభవంగా మనం జరుపుకుంటున్నాం. ఇంత కృష్ణ గారు చెప్పారు ఈ గుడి చరిత్ర. వాస్తవంగా గత 20 సంవత్సరాల క్రితం నేను ఆ ప్లేస్ కొనడం జరిగింది, 99లో. చాలా మంది నన్ను ఈ ఇల్లుగా చూడడానికి ఎన్నో కూడా ప్రతి హిందూ దేవాలయాల్లో మనం ఈ విధమైన కార్యక్రమాలు చేసే విధంగా మీరు కూడా మన మిత్రులందరినీ, మన హిందూ బంధువులందరినీ, హిందూ ఆడబిడ్డలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నేను ఒక దేవాలయానికి గత 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. కానీ మేము చేసిన దాన్ని మీకు చేసిన చూస్తే మేము చాలా తక్కువ చేస్తాం. ఆ ఈశ్వరుణ్ణి అంజన ఆశతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన మన చైర్మన్ గారు కృష్ణయ్య గారు దంపతులకు, అలాగే మన ఆలయ కమిటీ వారికి, అన్నదాన భక్త బృందానికి, మహిళా మూర్తులకి హృదయపూర్వక మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో రామభద్ర హనుమాన్ కీ.
మన గుళ్ళో రామకృష్ణయ్య గారు వాళ్ళ నాన్నగారు ఒకరోజు రాజ్యం గారు వచ్చినప్పుడు ఈ గుడిలో అన్నీ బాగానే జరుగుతున్నాయి కానమ్మా ప్రసాదం జరగట్లేదని అయ్యగారు అడగడం జరిగింది. తను ఆ ప్రపోజల్ నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. దాంతో నేను ఒక నెల రోజులు ఆలోచించాను. ఆలోచించి నేను మనం చేయలేమోనని భయం వేసింది నాకైతే ఫస్ట్. కానీ మా వారు కృష్ణ గారి సహకారం కూడా దీంట్లో ఉంది. భయపడద్దు, 5 వారాలు మనం చేద్దామని ఆయన చెప్పడంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి నాగడ రాజ్యం గారు చాలా ప్రయత్నం చేశారు. చాలా టెన్షన్ పడ్డాము మొదట్లో. కానీ ఇంత సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని మేము కల్లో కూడా ఊహించలేదు. దానికి ఈ బృందం సభ్యులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. ప్రతి ఒక్కరు టైం మెయింటైన్ చేస్తూ చిరు కోపాలు వచ్చినా కానీ అవన్నీ పక్కకు పెట్టేసి ఒక రాజయోగిలాగా మేము ఈ సేవా కార్యక్రమాన్ని అందించాము. రాజయోగి అంటే ఇంటి దగ్గర పనులు చక్క పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేసేవాడని అర్థం. మీరందరూ కూడా రాజయోగులే. మా సేవా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజయోగులే. ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెలు కానీ ఏ పైనైనా అవలైలుగా చేసేస్తాం మేము. అది రాజ్యగారి సంకల్పం. హనుమాన్ చాలీసా టీంనే ఆమెను కలవటం, నాకు ఈ ప్రపోజల్ పెట్టడం, ఇది నా అదృష్టంగా, మా టీం అదృష్టంగా. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ చాలీసా బృందం అనే చెప్పుకుంటాం తప్ప మేము రజని, రాజ్యం, లేకపోతే సుమా, గిమాని పేర్లు చెప్పుకోము ఇప్పుడు ఎక్కడ కూడా. మాదంతా ఒక యూనిటీ. మేమంతా చాలా కలిసికట్టుగా పనిచేస్తాం. ఎవరికి ఈ కార్యక్రమం నాకు రాజ్యం గారు చెప్పిన తర్వాత బొంతు లత గారికి కూడా మేము చెప్పడం జరిగింది. తను కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు సహకరించారు. మేము 3 వారాలు గిన్నెలు రెంట్కి తీసుకొచ్చుకొని ఈ కార్యక్రమం జరపడం జరిగింది. 4వ వారానికే మాకు స్పాన్సర్ వచ్చారనమాట. పెద్ద పెద్ద గిన్నెల స్పాన్సరు. స్వామి ఈ అమౌంట్ ముందే తెప్పించుకున్నారు. ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితమే ఈ అమౌంట్ 50,000 సాగి వెంకట రామరాజు గారు 50,000 రూపాయలు నాగల ప్రసాద్ గారి దగ్గర ఉంచడం జరిగింది. ఆ అమౌంట్తోని ఈ గిన్నెలు తీసుకొచ్చారు. దాని సహకారంగా బొంతు వరలక్ష్మి గారు, సత్యనారాయణ గారు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత గాయత్రి జ్యువెలరీ గారు ఒక 10,000 రూపాయలు సహకారం అందించారు. తర్వాత సుగన్య గారు, రవి గారు కూడా ఒక 5,000. ఇలా అమౌంట్ పెరుగుకుంటా వచ్చి మేము గిన్నెలు తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక ఎక్కడా కూడా వెనక తిరిగి చూడలేదు. ఏ వారము కూడా మేము వెనక తిరిగి చూడకుండా ఎంత సక్సెస్ఫుల్ చేసిన ఈ మహిళల వెనకాల ఉండి ప్రోత్సహించిన పురుషులకి వీరందరికీ పేరున ధన్యవాదాలు. ఎవరు రాకపోయినా కానీ నాగల ప్రసాద్ గారు ముందే ఉంటారు. రాజ్యం గారు వీళ్ళిద్దరు ఎక్కువ సేవలు అందించేది మాత్రం తెల్లవారుజామున వచ్చేది ఫస్ట్ వీరి. తర్వాత మేము జాయిన్ అవుతాము. ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టేసి మేము ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. నొప్పులు వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, ఏమొచ్చినా ఇంటి దగ్గరే. ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ ఉండవు, అంతా సాఫీగా సాగిపోద్ది. ఈ 2 సంవత్సరాలు కూడా దిగ్విజయం చేసిన వీరందరికీ పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్.
జై హనుమాన్. నేను మీ అందరికీ సుపరిచితమే. యాక్చువల్గా ఈ ఆంజనేయ స్వామి గురించి మా అక్క రెగ్యులర్గా 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూ వస్తుంటే చాలా సందర్భాల్లో నేను ఏమనేవాడంటే భక్తి ఉండొచ్చు కానీ అదే భక్తి పద్దాగా ఉండకూడదు, వారానికి ఒకసారి వెళ్ళాలి దేవాలయానికి. నువ్వు కాకపోతే పూర్తిగా అడాప్ట్ అయిపోయి నీ స్టేటస్లు నేను చూస్తుంటే టోటల్గా ఫ్యామిలీని పక్కన పెట్టి దేవాలయానికి అడాప్ట్ అయిపోయావు. నాకైతే ఇది నచ్చలేదన్న. తర్వాత లాస్ట్ ఇయర్ ఇదే వార్షికోత్సవానికి మా ఆవిడ వచ్చింది. అప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటే టోటల్గా నేను అడాప్ట్ అయిపోయానండి. నాకేం అర్థం కావట్లేదు. అసలు మిరాకిల్ అనమాట. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. నేను తిట్టిన వాడిని నేను ఈ టెంపుల్కి అడాప్ట్ అయిపోయా. ఈరోజు మా అమ్మాయి ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంటే డాడీ నాకు ఆ ఫోటో కావాలి, డాడీ నాకు ఇమ్మీడియట్లీ ఫోటో ప్రింట్ వేయించి ఇవ్వమా అంటే నేను వెంటనే ప్రింట్ వేయించి ఆ బ్యాగ్లో పెట్టా. అంత స్వామివారు ఎడక్ట్ చేశారు. మేము రియల్గా చెప్తున్నాను, మనసులో అంటే మనం ఏదో ప్రతిదీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్యాజువల్గా దేవుడికి ఒకటే చెప్తాను, స్వామి నా గురించి నీకు అంతా తెలుసు, స్పెషల్గా నేను కోరుకున్నానని. అలాంటిది 1-2 సందర్భంలో స్వామి ఇది అంటే ఆయన ఆ కోరిక తీర్చాడు. చాలా గొప్ప విషయం. మేము ఇది ఎవరో చెప్తే చెప్పట్లేదు. నిజంగా ఇక్కడ మీరు చేసే సేవకు కానీ ఇక్కడ ఉండే డిసిప్లైన్, మీ ధ్యానసార్లు అన్నదానానికి వచ్చినప్పుడు వీళ్ళంతా మా సిస్టర్స్ వీళ్ళు చేస్తుంటే కొంతమంది చేసే సేవ అయితే వాళ్ళ ఇంటి దగ్గర అంత అఫీషియల్గా వర్కర్ని పెట్టుకొని చేయించుకుంటారు. ఇక్కడికి వచ్చి క్లీన్ చేస్తున్నారంటే భగవంతుడు సంకల్పం అంత గొప్పదని అనిపించింది. సరే, మీరు ఈ సేవా కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, నాకు లాస్ట్ టైం రాజ్యం ఒకటి అడిగింది గుర్తొచ్చినప్పుడు, సతీష్ నువ్వు ప్రతి సంవత్సరం 1 వారం అన్నదాన కార్యక్రమానికి నీ పేరు మీద 1 వారం ఇవ్వాలి అని. నాకు శక్తి ఉన్నంత కాలము సంవత్సరంలో 1 మంగళవారం నేను అన్నదానం అక్క నేను చెప్తున్నాను. నాకు ఎన్ని సంవత్సరాలు భగవంతుడు శక్తి ఇస్తే అన్ని సంవత్సరాలు నేను 1 వారం నా పేరు మీద, నా పిల్లల పేరు మీద, మా కుటుంబం పేరు మీద కేటాయించండి. ఆ వారం నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.
అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వర్ణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానకై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश
నాగయ్య శ్రీనివాస.